హాయ్ హలో వెల్కమ్ టు డిజిలోన్స్. ఈరోజు మనము యాప్ లోన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాప్ లోన్స్లో మనకున్న ప్రాబ్లమ్స్, వాటిని ఎలా అధిగమించాలి, ఎలా ఆచితూచి యాప్ లోన్స్ తీసుకోవాలని విషయాలు శ్రీలక్ష్మి మేడంతో తెలుసుకుందాం. హలో మేడం. హలో హైగ్రీవన్ గారు. మేడం, అసలు యాప్ లోన్స్ అంటే ఏంటి? యాప్ లోన్స్ అంటే జనరల్లీ షార్ట్ టర్మ్ గానీ, వెరీ షార్ట్ టర్మ్ గానీ, అంటే ఇప్పుడు ఇన్‌స్టంట్ నీడ్ ఒక 1 అవర్ అలా వెంటనే డబ్బులు పడిపోవాలి కస్టమర్‌కి అని త్రూ ఏ డాక్యుమెంటేషన్ ఇయకుండా టోటల్ డిజిటల్ ప్రాసెస్‌లో తీసుకోవాలి అనే ఉద్దేశ్యం ఉంటే గనక దెన్ దట్ ఈస్ కాల్డ్ యాప్ లోన్. అంటే యాప్స్ ద్వారా యాప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని ఫోన్స్ త్రూ ఆర్ త్రూ ల్యాప్‌టాప్ ఏదైనా సరే ఒక యాప్‌లో నుంచి లోన్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైమ్. డాక్యుమెంటేషన్స్ అవసరం లేదు అని చెప్తున్నారు కదా, అంటే వీళ్ళు ఎలా ఇస్తారు మేడం? ఫిజికల్ డాక్యుమెంటేషన్ జనరల్‌గా మనమేం సబ్మిట్ చేయమండి. ఆన్‌లైన్ డిజిటల్ ఏవైతే సబ్మిట్ చేస్తామో దానిలో కొన్ని పోర్ట్‌ఫోలియోస్ ఉంటాయి. లైక్ ఏంటి అని అంటే 3 మంత్స్ సాలరీ స్లిప్స్ అడుగుతారు. కొన్ని యాప్స్ అయితే ఏమి అడగవు. కొన్ని యాప్స్ ఎలా అంటే వెరీ షార్ట్ యాప్స్ ఉంటాయి. అవి ఏమడుగుతాయి కస్టమర్‌ని జస్ట్ కస్టమర్ పాన్ కార్డ్ ఒకటి, పాన్ అండ్ ఆధార్ ఎంటర్ చేస్తే వాళ్ళు యూ ఆర్ సక్సెస్‌ఫుల్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 5,000 లోన్ అమౌంట్, 4,000 లోన్ అమౌంట్స్ ఇలా ఇస్తారు. ఏంటి అనంటే ఇవి ఒక షార్ట్ టర్మ్ యాప్స్ అండి. అంటే జనరల్‌గా, అంటే నాకు తెలిసినంత వరకు నేను విన్నది ఏంటి అంటే, ఏదైతే మన మొబైల్ యూజ్ చేస్తామో దానికి బ్యాంక్ బ్యాలెన్సెస్ కానీ, ఓకే, మనం చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మనము జనరల్‌గా ఏం చేస్తామంటే, మొబైల్ కొన్నప్పుడు కానీ, ఏదైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసి ఇచ్చేసుకున్నప్పుడు కానీ, పర్మిషన్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తాం. అవును. ఓకే. జనరల్‌గా అలాంటి అప్పుడు మనకు మెసేజెస్ కానీ, ఎవ్రీథింగ్ మన అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ మెసేజెస్ అన్నీ రీడ్ చేస్తుంటాయి. ఓకే. అంటే బేస్డ్ ఆన్ దట్ కూడా యాప్ లోన్స్ వస్తాయి. యాప్ లోన్స్ యాక్చువల్లీ యాప్ లోన్స్ రావడానికి రీజన్స్ ఏంటి అనంటే, యాప్ లోన్ మెసేజెస్ జనరల్‌గా ఎలాంటి వాళ్ళకొస్తాయి అంటే, మన ఫోనే కాదండి, మన ఆలోచనని ఇప్పుడు మనం ఫోన్ గనక చూస్తుంటే, మన ఆలోచనలేంటి అనేది మన ఫోన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ అని ఒకటుంటుంది. వాళ్ళకి తెలుస్తుంది. అది ఎట్లా అనంటే ఇట్స్ ఎ నెట్వర్క్ అండి. అంటే నేను ఎక్కువ ఏ ప్రొడక్ట్‌ని సెర్చ్ చేసి సెర్చ్ చేస్తామో అదే ప్రొడక్ట్ రిలేటెడ్ విషయాల గురించి మనకి మన ఫోన్‌లో విజిబిలిటీ వస్తుంది. దాని గురించే మనకెక్కువొస్తాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను గోల్డ్ చూస్తున్నాననుకోండి. నాకు గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ నెక్స్ట్ నోటిఫికేషన్స్‌లో రావడం కానీ, నెక్స్ట్ వ్యూవర్‌షిప్‌లో రావడం గానీ, అట్లా. ఏదైతే మనం ఏది ఇండీడ్‌లో ఎక్కువ చూస్తున్నామో దట్ వి గెట్ ఇన్ ద మోర్. సో, దీన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటామండి. ఇది జనరల్లీ ఏంటి అనంటే డిజిటల్ సైట్స్ త్రూ వీళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అంటే దే నో ద పల్స్ ఆఫ్ ద కస్టమర్ ఆన్ విచ్ దే ఆర్ వాచింగ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది.